Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసెంబ్లీలో తేల్చుకుందాం జగన్ కీలక నిర్ణయం. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల తరువాత 11 సీట్లకే పరిమితమైన వైసీపీ ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి దూరంగా ఉన్నారు. మారుతున్న రాజకీయ పరిణామాలతో జగన్ తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల హాజరుపైన పార్టీ ముఖ్య నేతలకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. కాగా ఇటు వచ్చే నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే వారం జరిగే కేబినెట్ భేటీలో దీనిపైన అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. 10 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తీసుకున్న నిర్ణయాల గురించి అసెంబ్లీ వేదికగా వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి రాజధానిపైన ప్రత్యేకంగా చర్చ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కొన్ని కీలక బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక 2024 ఎన్నికలలో ఓడిన తరువాత వైసీపీ నేతలు సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం, గవర్నర్ ప్రసంగాల సమయంలోనే సభకు హాజరయ్యారు. ఆ తర్వాత ఏ చర్చలోనూ పాల్గొనలేదు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే డిమాండ్తో జగన్ సభకు దూరంగా ఉంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మారుతున్న సమీకరణాలు, వైసీపీ నేతలపైన కేసులు, వరుస అరెస్టుల వేళ జగన్ తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. జగన్ తన మీడియా సమావేశాల ద్వారా మాత్రమే తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో అసెంబ్లీకి వెళ్లి తన హయాంలో అవినీతి జరిగిందని నమోదవుతున్న కేసులపైన సభలోనే మాట్లాడాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. లిక్కర్ కేసుపైన చర్చకు డిమాండ్ చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపైన పార్టీ ముఖ్య నేతలకు జగన్ సూచించారు. తన హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదని, టీడీపీ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలను సభ ద్వారా వివరించాలనేది జగన్ ప్లాన్గా చెబుతున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు, పథకాల హామీల గురించి నిలదీసేందుకు అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని జగన్ భావిస్తున్నారని పార్టీ నేతల సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు ఇప్పుడు జగన్ హాజరు కావాలనే అంశం పార్టీలో చర్చగా మారింది. దీంతో జగన్ అసెంబ్లీకి హాజరైతే సమావేశాలలో చోటు చేసుకునే పరిణామాలపైన ఆసక్తి నెలకొంది.